కేవలం ప్రశ్న మాత్రమే కాదు, సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం కూడా ఒక నాయకుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా వంతుగా నిరుద్యోగ సమస్య మీద ఒక జాబ్ మేళా పెట్టి వరంగల్లో 692 మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది, ఒకే రోజు. అదే కాదు, మరి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంతనైనా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువకులు దాన్ని వినియోగిస్తా ఉన్నారు. అదే కాదు, నేను చదువుకున్నటువంటి చదువు 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను చాలా రెగ్యులర్గా ఈనాడు పత్రికకు సెంటర్ పేజ్లో ఎకానమీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని. దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్ళి ఆ నిరుద్యోగ యువత కోసము ఎకానమీ మీద నేను లెక్చర్స్ ఇచ్చేటువంటి వాడిని. కేవలం అది మాత్రమే కాదు, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం లేదు అంటే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఫస్ట్ బుక్ నేనే రచించింది. అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా మంది దాన్ని వినియోగించుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి చాలా ప్రశ్నలు మన గ్రూప్ పరీక్షల్లో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను రైతు బిడ్డను. ఎంతో కష్టపడి నేను చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత అమెరికా వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై, ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను. నిజాయితీగా పోరాటం చేసిన, ఎవరి మీద దుమ్మెత్తిపోయలేదు, నిజాయితీగా నేను పోరాటం చేసిన, ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకంటే సమఉజ్జులు, నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారు ఆశీర్వాదం ఇచ్చి, ఆశీస్సులు ఇచ్చి పంపిణీలు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా మీ పక్షాన నేను పోరాటం చేస్తా. నేను ఒక రైతు బిడ్డను. రైతు కడుపు మార్చుకొనైనా ఉంటాడు, చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవం చంపుకొని మాత్రం ఉండడు. ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితిలో చంపుకోడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి రైతుల గురించి ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారు రైతులకు భరోసా ఇవ్వడానికి, వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు బంధు పెడితే ఆ రైతు బంధు ఎక్కడ పోయిందని రైతులు ప్రశ్నిస్తే రైతు బంధు గురించి అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు. ఆ విషయాన్ని రైతు బిడ్డలు మర్చిపోరు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్లుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 70% మంది రైతులున్నారు, రైతు బిడ్డలున్నారు. వాళ్ళందరూ కూడా ఏకంగా పోతున్నారు. తప్పకుండా నువ్వు చెప్పుతో కొడతా అంటే వీళ్ళు నిన్ను ఓటుతో దెబ్బ కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా రైతు బిడ్డనైనా నేను రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతా. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలాగా వ్యవహరిస్తే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా వాళ్ళు తలదించుకునేలాగా చేయనని చెప్పి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ మిత్రులందరికీ, గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా,